యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆత్మఫలములు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. నిన్న 9 ఆత్మఫలములు గలతీ 5:22-23 వచనాల్లో నుంచి ధ్యానించుకున్నాము. మరి ఈ 9 ఆత్మఫలాలు కూడా ప్రేమ అనే ఒకదాంతోనే అన్నీ ఇమిడి ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇలా మీరు ఎట్లా చూస్తున్నారు, ఈ ఆరెంజ్ ఫ్రూట్లో తొనలు, అలాగే ఈ ప్రేమలో ఇవన్నీ ఉన్నాయి. ఆనందము, శాంతి, ఆ తర్వాత సహనము, మంచితనం. పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి వచ్చి పెంతెకోస్తు దినాన అపోస్తులు పరిశుద్ధాత్మని పొందుతారు. పేతురు బోధించినప్పుడు విశ్వాసులు కూడా పొందుతారు. సో పరిశుద్ధాత్మ ముందు అపోస్తులకి, నెక్స్ట్ విశ్వాసులకి, తర్వాత అన్యులకి, అందరికీ అన్నమాట. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చారు. ఇప్పుడు ఆయన మనలో ఉంటాడు. నూతన నిబంధన అంతా మన లోపల ఉంటాడు. పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసినప్పుడు మనం ఈ ఫలాల్ని ఫలిస్తామండి. వరాలు లేకపోతుండొచ్చు, దయాలను వెళ్ళగొట్టడము, ప్రవచన వరం, ఇవంతా. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం ప్రేమగా జీవించాలి అని. దేవుడు ప్రేమ, ఆ ప్రేమని మనం ఎంత పొందుతామో అందరికీ ఇవ్వాలి. ఒక నదిలాగా ప్రవహించాలి. ఎజెకియెల్ 47లో ఆ నది ఏంటంటే ప్రేమ నది అన్నమాట. రోజు రోజుకి ఇతరులకి మనం ఇచ్చే దేవుని ప్రేమ పెరుగుతూ ఉండాలన్నమాట. ముందు మన ఇంట్లో తల్లిదండ్రులు, భర్త, భార్య, పిల్లలు ప్రేమగా, మరి ఇస్సాకు రిబేకాని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడంట తన భార్యని. రిబేకా కూడా ఇస్సాక్కి తల్లి లేని లోటుని తీర్చింది. ఆదికాండం 24:67 అన్నమాట. అంత ప్రేమగా యేసుప్రభు యొక్క ప్రేమ, త్యాగమైన ప్రేమని భర్త భార్యకి, భార్య భర్తకి, మరి పిల్లలకి తల్లిదండ్రులు, పిల్లలు తల్లిదండ్రులకి, అత్త కోడలికి, కోడలు అత్తకి ప్రేమను అందించడమేనండి. ఊరికే ప్రార్థనలు చేస్తూ ప్రేమ లేకుండా ఉండడం దేవుడు కోరుకునేది కాదు. ప్రేమ కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, మీరు ప్రేమ కలిగి జీవిస్తే మీరు నా శిష్యులను లోకం తెలుసుకుంటుంది. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నా, నేను ఎలా ప్రేమించానో మీరు కూడా అలా ప్రేమించండి. యోహాను 13:34-35 అండి. మనం యేసు ప్రభు ప్రేమను అందరికీ అందించాలన్నమాట. సో నిన్న 2 అయిపోయినాయి కదండి. ప్రేమ అయిపోయింది, ఆనందం. దేవుని చిత్తం చేసినప్పుడు మనకు ఆనందం వస్తుంది. తర్వాత శాంతి అండి, లేదా సమాధానం అన్నమాట. శాంతి, మరి ఎప్పుడు శాంతి, ఎవరికి శాంతి ఉంటుంది అని అంటే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులకి ఆయన దర్శనం ఇచ్చి మీకు శాంతి కలుగును గాక అని చెప్తారు. శాంతి, యేసు ప్రభు మనకి శాంతిని ఇస్తారనమాట. మీ హృదయంలో ఇంకా భయం అనేది ఉండడానికి వీల్లేదు. నేను మీకు శాంతిని ఇస్తున్నాను. శాంతి ఎవరిస్తారు? యేసు ప్రభు అన్నమాట. అసలు ఈ శాంతి అంటే ఏంటి ఒకసారి చూద్దామండి. 131వ కీర్తన 2లో దావీదు ఏమంటాడంటే, పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద ప్రశాంతంగా, నిమ్మళంగా, నెమ్మదిగా నిద్రించినట్లే నేను కూడా పాలు, వాక్యం అనే పాలు తాగిన తర్వాత ఆ దేవుని గుండెల మీద నిమ్మళంగా, ప్రశాంతంగా నిద్రపోతాను. ఇది స్టేట్ ఆఫ్ కామ్నెస్, స్టేట్ ఆఫ్ క్వయట్నెస్, ట్రాంక్విలిటీ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పీస్ అన్నమాట. అంటే నెమ్మది, నిమ్మళం ఉన్నటువంటి మనస్సు. నెమ్మదిగా చుట్టూ ఏం జరిగినా సరే మీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే మీకు శాంతిని ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఈ 9 పోస్తుంటాడు. అన్నం తింటుంటే చూడండి, వడ్డిస్తూ ఉంటారు పెళ్ళి కదా,
అన్నం పెట్టి, పప్పు వేసి, కూర వేసి, నెయ్యి వేసి, పచ్చడి పెట్టి, అలా పరిశుద్ధాత్మ ప్రేమ, ఆనందము, శాంతి, మంచితనం పోస్తూ ఉంటాడనమాట. ఎవరికి శాంతిని పోస్తాడంటే అది కూడా ముఖ్యమైనదండి. యెషయా గ్రంథంలో 32వ అధ్యాయంలో 17వ వచనం అన్నమాట. నీతి వలన శాంతి కలుగుతుంది, శాంతి వలన భద్రత వస్తుంది. ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హృదయంలో శాంతి అలా ప్రవహిస్తూ ఉంటుందండి. శాంతి, పీస్ఫుల్గా ఉంటారనమాట. నీతిమంతులకి శాంతి ఉంటుంది, దుష్టులకి శాంతి లేదు అని యెషయా 57:21 రాయబడి ఉంటుంది. అంటే దుష్టులు అంటే శరీర వాంఛల ప్రకారం జీవించేవాళ్ళు. నేను ఇది తాగాలి, ఈ పొలం ఆక్రమించుకోవాలి, ఇలా ఉండాలి అంటే మనస్సు చెప్పినట్లుగా ఇది తిను, ఇది త్రాగు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు నిద్రించినప్పుడు పీస్ ఉండదండి. పీస్ ఇచ్చేది ఒకే ఒకరు, ఎవరంటే యేసు ప్రభు. ఆయన పేరే ప్రిన్స్ ఆఫ్ పీస్ అనమాట. మదర్ తెరీసా తల్లికి పీస్ అవార్డు ఇచ్చినప్పుడు తల్లి అన్నారంటే ఒక్కసారి అందరం లేచి ప్రార్థన చేద్దామని. UN పీస్ అవార్డు ఇచ్చినప్పుడు ఒకే ఒక్కరండి పీస్ ఇచ్చేది. ఆ వ్యక్తి నుంచే మనకి పీస్ వస్తుంది. ఇప్పుడు నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు బావిలో నుంచి జల ఊట పడుతుంది చూడండి. ఒకే ఒక్కరు, ఎవరంటే యేసు ప్రభు. ఆయన నుంచే, ఎవరిలో ఆయన ఉంటే వాళ్ళకి పీస్ ఉంటుంది. ఆయన పీస్ మనలో పోస్తూ ఉంటారు. కనుక ప్రపంచానికి పీస్ ఇవ్వమని ప్రార్థన చేద్దామని అప్పుడు యేసు ప్రభుకి ఆ తల్లి ప్రార్థన చేస్తారంట. అయ్యా, మేమంతా ఒకే బిడ్డలం, యుద్ధాల పేరుతో ఒకరినొకరు చంపుకోకుండా ప్రేమ కలిగి మీరు చెప్పినట్లు నీ వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని చెప్పారు. అలా ప్రేమగా జీవించడానికి మా అందరి హృదయాల్లో శాంతిని పొయ్యండి, శాంతితో నింపండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీని అనదర్ క్రైస్ట్ అని పిలిచారండి అప్పటి పాపుగారు, పరిశుద్ధ తండ్రి గారు. ఆయన ప్రార్థన ఏంటి అంటే, ఓ లార్డ్, మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్, వేర్ దెర్ ఈస్ హేట్రెడ్ లెట్ మీ సో యువర్ లవ్. నన్ను, ఓ ప్రభువా, నన్ను నీ శాంతి దూతగా మార్చు. ద్వేషం ఉన్న చోట నన్ను ప్రేమని నింపనివయ్యా. ఎంత పీస్ఫుల్గా ఉంటారు ఆయన అంటే, ఆయనను చూసిన వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందేవాళ్ళంట. తర్వాత పంచగాయాలు వస్తాయి ఆయనకి. గాడిద మీద కూర్చోబెట్టి బ్రదర్స్ తీసుకెళ్తుంటే ఆ పంచగాయాలతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యేసు, జీసస్, ఐ ఎమ్ ఏ సిన్నర్, హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ మర్సీ అపాన్ ఆల్ ద సిన్నర్స్. ప్రార్థన చేస్తుంటే ఆ పంచగాయాలతో అందరూ ఆయనను చూసి మారు మనసు పొందేవాళ్ళంట. క్యారీ గాడ్స్ పీస్, డివైన్ పీస్, వేర్ ఎవర్ యూ గో అండ్ గివ్ దట్ పీస్. ఎక్కడికి వెళ్ళినా ఆ యేసు ప్రభు ఇచ్చే శాంతిని మీరు మోస్తూ అందరికీ శాంతిని ఇవ్వండి. అందుకే ప్రభు అంటారు లూకా సువార్త 10:5లో, మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటికి శాంతి సమాధానమగునుగా కానీ ఆ ఇంటిని ఆశీర్వదించండి. మీలో శాంతి ఉంటే మీరు అది శాంతినే ఇస్తారండి. శాంతి ఎవరు ఇస్తారంటే మనకి యేసు ప్రభు అన్నమాట. పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క శాంతితో మనల్ని నింపుతారు. ఆ దావీదు అన్నట్లుగా నిమ్మళమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, ట్రాంక్విలిటీ. బయట ఏమైనా జరగనివ్వండి, మన లోపల, మన పడవలో యేసు ప్రభు ఉంటే మనం పీస్ఫుల్గా ఉంటామండి. అందుకే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మీకు శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక, శాంతి కలుగును గాక అని చెప్తారు. ఆ శాంతి వాళ్ళు తీసుకుంటారనమాట. దేవుని వాక్యం ప్రకారం నీతిగా జీవిస్తే నీతిమంతులకు ఎప్పుడూ శాంతి ఉంటుందండి. మరి దుష్టులకు ఎప్పుడు కూడా శాంతి ఉండదు. ఇది సంపాదిస్తే నెక్స్ట్ ఇది, ఇంకా నెక్స్ట్ ఎవరిది దోచుకోవాలి. అవినీతిగా సంపాదించే వాళ్ళ కొరకు నేను చెప్తున్నాను. ఈరోజు తాగితే మళ్ళా రేపు తాగాలి, మళ్ళా రేపు, అలా అన్నమాట. కానీ మీరు బైబిల్ చదవండి. యేసు ప్రభు అంటే దేవుని వాక్యం చదివినప్పుడు మీరు ఒక్క గంట సేపు చదివి చూడండి. మీకు పీస్ లేదన్నప్పుడు, నిరాశగా ఉంది, అప్పుడు మీలో ఎంత పీస్ ఉంటుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
యెషయా 41:10 నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నా కుడి హస్తపు నీడలో నేను నిన్ను దాస్తాను. పక్షి తన పిల్లల్ని రెక్కల నీడలో కాపాడినట్లు నేను కాపాడుతాను. నీ మీద కోపించువారు ఓడిపోయి మటుమాయమవుతారు. నువ్వు వెతికితే కూడా వాళ్ళు నీకు కనపడరు. నీ పేరు నా అరచేతిలో రాసుకున్నాను. నీవు నాకు అమూల్యమైన బిడ్డ. నిన్ను ఎత్తుకొని నా గుండెల మీద పెట్టుకొని నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్తా. అందుకే దావీదు అంటాడండి 73వ కీర్తన 23లో ఏమంటాడంటే, ప్రభా నువ్వు నా కుడి చేయి పట్టుకొని నడిపిస్తావు, ఒక తండ్రి పసిబిడ్డ నడిపించినట్లు నీ ఉపదేశంతో నన్ను నడిపిస్తావు. రోజు ఆయన మరి మోషే ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు అనమాట. కడన నన్ను నీ ఉపదేశంతో నడిపించి నన్ను నీ మహిమలోనికి తీసుకొని వెళ్తావు, అంటే పరలోకానికి అనమాట. ఇదే మార్గం, యేసు ప్రభు చూపిన మార్గం అన్నమాట. ఏది బోధించాడో అది GPS పరలోకానికి. నన్ను నీ మహిమలోనికి తీసుకెళ్తావు. స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అలా జీవించాలండి. ఈ లోకంలో దేని వెనకాల పరిగెత్తుతున్నారు? ఎన్ని రోజులు పరిగెత్తుతారు? ఎక్కడికి పరిగెత్తుతున్నారు? ఈ లోకం వెనకాల పరిగెత్తడం అంటే సాతాను వెనకాల పరిగెత్తడం. అందుకే వాళ్ళకి శాంతి ఉండదు. సాతాను శాంతినివ్వడు, ధనాశను పెడతాడు. ఇంకా ఇది తాగు, ఇది తిను అని పెడతాడు. కానీ యేసు ప్రభుతో నడిస్తే మనకి శాంతి అండి. అందుకే నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు. లోకం ఇచ్చేది టెంపరరీ అండి. ఏదైనా ఒక గొలుసు కొనుక్కుంటే, ఒక అధికారం వస్తే కాసేపు ఉంటుంది, తర్వాత ఉండదు. కానీ యేసు ప్రభు ఇచ్చేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. నీతిగా జీవించే వాళ్ళకి శాంతి. అక్కడ 32 యెషయాలో 17, అలాగే 33:15లో నీతిగా జీవించువాడు, సత్యం పలుకువాడు, పేదల్ని పీడించి వాళ్ళ సొమ్ము దోచుకొననివాడు, లంచంలకు చేయి చాచనివాడు, అట్టివానికి సేగి లేదు. అతడు కొండ మీద కట్టబడిన ఇల్లులాగా, కొండ మీద కట్టబడిన ఇంటిలో దుర్గంలో ఎట్లా ఉంటాడో సురక్షితంగా ఉంటాడు. అతనికి అన్నపానీయములకు లోటు ఉండదండి. మీకు ఏదైనా లోటు ఉందంటే మీరు వాక్యం ప్రకారం జీవించట్లేదన్నమాట. వాక్యం ప్రకారం జీవించండి. కాకుల ద్వారా అన్నం పంపిన దేవుడు ఏలియాకి మీకు కూడా పంపిస్తారు. ఇంటి నిండా డబ్బు కాదు, కానీ మీ హృదయం నిండా దేవుని వాక్యం నీతి మార్గంలో ఉంటే మీకు ఏ లోటు ఉండదన్నమాట. నెక్స్ట్ ఫలం వచ్చేసి సహనము లేదా ఓర్పు. మన దాంట్లో సహనం ఉంటుంది, ఇంకో దాంట్లో ఓర్పు. ఏంటి యేసు ప్రభు ఏమంటారంటే లూకా 21:19 యుగాంతపు సూచనల గురించి చెప్తూ, ఇప్పుడు చాలా చాలా శ్రమలు వస్తాయన్నమాట. మీరు మీ సహనం వలన, ఓర్పు వలన మీరు జయిస్తారు. మీరు ఒక భార్యగా జయించాలి అంటే మీకు ఓర్పు ఉండాలి. పునీత మోనికా తల్లి మరి 20 సంవత్సరాలకి పెళ్ళవుతే అన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారండి 4వ శతాబ్దంలో. అప్పట్లో కొద్దిగా మంది ఉండేవాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి. పెట్రీషియస్ ఒక పెద్ద కోపిష్టి, త్రాగుబోతూ, పెళ్లి రోజు కూడా 10 o'clockకి తాగే టైం రాత్రి అంటే ఆ దండ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడండి. అయ్యో ఈ పిల్ల గొంతు కోసారు అనుకుంటారు అమ్మ వాళ్ళు. కానీ ప్రార్థన చేస్తుంది. ఫాదర్ చెప్తారు, నువ్వు ప్రార్థన చేయమ్మా, వాళ్ళని రక్షించడానికే నిన్ను వాళ్ళ ఇంటికి పంపించారు దేవుడు. మీ ఆయన అందరూ మారుతారు, మీ అత్త అందరూ మారుతారండి. ఓర్పుగా 20 సంవత్సరాలు ప్రార్థించిందంట. ఆయన తాగి వచ్చినప్పుడు, నాకు 1 గంట ఓర్పు ఇవ్వు ప్రభా, పరిశుద్ధాత్మదేవ నా లోపల ఓర్పు పోయండి. ఆయన ఏదైనా అన్నప్పుడు నేను తిరిగి అనకూడదు, కానీ తను మళ్ళా ప్రార్థిస్తూ ఉంది. అంత ఓర్చుకోవడమే కాదు, ఈయనని మార్చండి అంటే దేవుడు పరిశుద్ధాత్మని పంపించి ఆయనకి పశ్చాత్తాపాన్ని కలుగజేసి ఆయనలో నుంచి ఆ పిశాచులు అగ్నిలాగా పరిశుద్ధాత్మ వచ్చి కాల్చేస్తాడండి. కోపాన్ని, త్రాగుడు, ఇంకా అన్నీ కూడా కాల్చేస్తాడు. ఆయన రక్షణలోకి వచ్చేస్తాడనమాట. అట్లాంటి ఓర్పు. ఏంటి ఓర్పు అంటే శ్రమలను సహించే శక్తిని ఓర్పు, సహనం అంటారు. ఎవరిస్తారండి? అది శరీరంలోంచి రాదండి. శరీరంలోంచి ఏమొస్తుంది అంటే వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాట అంటాం అన్నమాట.
అది వస్తుంది, మాటకి మాట అట్లా వస్తుంది. అందుకే కదా పిల్లలకి ఓర్పు లేక సహనం లేకుండా విడిపోతున్నారు కదండి ఎన్ని కుటుంబాలు. వివాహం అంటే వాళ్ళకి తెలియట్లా, దేవునితో నడవడం, దేవుణ్ణి పట్టుకొని వాక్యం ప్రకారం జీవించాలి. అసలు వివాహం అంటే ఏంటి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, పెళ్ళిళ్ళు చేసే ముందు తల్లిదండ్రులు చెప్పండి అమ్మా. ఎఫెసీ 5లో ఏం చెప్పాడు, ఎలా ఉండాలి, భార్యలు భర్తకు విధించాలి, భర్త భార్యను ప్రేమించాలి. యేసుక్రీస్తు ఎంత ప్రేమగా మన కొరకు రక్తం చిందారో అలా మనం ప్రేమించాలి. భర్త భార్యను ప్రేమించాలి. ఇద్దరు దేవుడిచ్చిన పిల్లల్ని వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచాలి. ఇవన్నీ చెప్పి అప్పుడు పెళ్లి చేయండి. పెళ్లి రోజు వరకు కూడా షాపింగ్లు అట్లా అయితే ఎట్లా పెళ్లి చేస్తారు ఇంత ఖర్చు పెట్టి, తర్వాత మళ్ళీ విడిపోతుంటే కోర్టు వెనకాల ఎంతమంది తిరుగుతున్నారు. దేవుడు విడాకుల్ని అసహించుకుంటారండి. యేసు ప్రభుని 2 ముక్కలుగా కోసినంత పాపం. అందుకే ప్రార్థన చేసుకోవాలి. వెంటనే తొందరపడి ఆఫీస్లో కలిశాడు, ఇక్కడ కలిశాడు, పాటల కొయర్లో కలిశాడు అని ఇమోషనల్గా అమ్మా నాన్న మాట వినకుండా పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ అంతే ఇమోషనల్గా విడిపోతున్నారు. తల్లిదండ్రులకి చూపిస్తారు మీకోసం పెట్టిన అమ్మాయి అబ్బాయి, వాళ్ళు వద్దు అన్నారంటే దేవుడు వద్దంటున్నాడు. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా వివాహం నిలబడదండి. దేవుడు తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వదిస్తారు. పెళ్ళి అయిన తర్వాత దేవుని చిత్త ప్రకారం సమస్యలు రావని కాదండి, వచ్చిన ఇద్దరు ఒకరికొరకు ఒకరు నిలబడి ఇద్దరూ కలిసి దేవుణ్ణి పట్టుకోవాలి. మీరు మీ భర్తని పట్టుకుంటే, మోనిక ఒక చేత్తో భర్తని ఇంకో చేత్తో దేవుణ్ణి పట్టుకుంది. ఆమె భర్త కొరకు నిలబడింది కాబట్టి దేవుడు ఆమె భర్త కోసం నిలబడి ఆమెకి సపోర్ట్ ఇస్తూ భర్తని మార్చాడు. సో ప్రతి చిన్నదానికి నేను విడిపోతా అలాంటి మాటలే రాకూడదు. విడాకులన్న మాట వింటే దేవుని హృదయం బ్రద్దలైపోతుందంటండి. అలాంటిది రాకూడదు. ప్రార్థన చేసుకోవాలి, దేవా నీ చిత్త ప్రకారం జరగాలి నా వివాహం, తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించాలన్నమాట. యోబు చూడండి, శ్రమలు వస్తాయి ఆయనకి, ఎంత ఓర్పుని కలిగి ఉన్నాడండి, ఎంత ఓర్పుని కలిగి ఉన్నాడు శ్రమల్లో. నా దేవుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు అని దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇలా శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి దగ్గర అయిపోయి, దేవుడు మనల్ని బంగారాన్ని నిప్పుల్లో కాలిస్తే మలినం పోయి శుద్ధి అయిపోతుంది, దేవుడు వాడుకుంటారు కదా. శ్రమలు అనే కొలిమిలో వేసి మనల్ని శుద్ధి చేసి వాడుకుంటారండి. ఇప్పటికి కూడా నన్ను అలాగే చేస్తారు. దావీదు, ఏ పునీతులైనా చూసుకోండి, మీరు శుద్ధి చేసి అప్పుడు వాళ్ళని వాడుకుంటారనమాట. కనుక శ్రమలు అనేది మనకి మంచి కొరకే శ్రమలు అనమాట. యోసేపు ఎన్ని శ్రమలు పడతాడండి. అలా శుద్ధి చేసి పోతిఫర్ ఇంట్లో, జైల్లో, తర్వాత గవర్నర్ని చేస్తాడు. శుద్ధి చేయకుండా వాడుకుంటే వాళ్ళు పడిపోతారండి. సొలొమోన్ పడిపోయాడు, సౌలు పడిపోయాడు. దావీదుని శుద్ధి చేసి శ్రమల ద్వారా నడిపించి వాడుకున్నారు. వాళ్ళందరూ మంచి నాయకులుగా ఉంటారనమాట. ఎప్పుడు మీకు శ్రమలు వచ్చాయంటే మీరు ప్రభువుకి దగ్గరగా వచ్చారు, ఆయన మిమ్మల్ని శుద్ధి చేసి మిమ్మల్ని ఆయన వాడుకోబోతున్నారు అని తెలుసుకోనండి. ఆ తర్వాత మంచితనం అన్నమాట. మంచితనం అంటే పరులకి మేలు చేయుటను మంచితనం అంటారు. పునీతులందరూ కదండి. బైబిల్లో అపోస్తుల కార్యాలు మనం చూస్తే అక్కడ బర్నబాని గురించి మంచివాడని రాయబడుతుందండి. అపోస్తుల కార్యాలు 11:24-25 చదివితే మంచివాడు ఏం చేశాడు? ఈ మంచివాడు పరిశుద్ధాత్మతో నింపబడి తన పొలం అంతా కూడా అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తాడు. అపోస్తుల కార్యాలు 4లో 36-37 అనమాట, 37లో ఉంటుంది. మంచివాళ్ళు ఏం చేస్తారు? ఇతరులకి మేలు చేస్తారండి. అంత మంచివాడు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనలోకి వస్తే ఈరోజు వీళ్ళకి ఇది చేయి రోజు చెప్తూనే ఉంటారండి. మనం చేస్తూ ఉన్నప్పుడు వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని లోపల మనకి ఆనందాన్ని విడుదల చేస్తారనమాట. అలాగే తబిత అండి, అపోస్తుల కార్యాలు 9:36 మీ పేరు పెట్టుకొని అక్కడ చదువుకోండి, రాయండి అని చెప్తాను. ఆమె ఒక టైలర్ అనమాట. సూది దారంతో బట్టలు కుడతారు కదా,
యోపాల్లో అన్నమాట. ఆమె తన కాలంనంతటిని సత్కార్యములు చేయుటలో, పేదలకి సహాయపడుటలో గడిపిందంట. ఒక విశ్వాసి అంటే యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు మన టైం అంతా ఏం చేయాలంట, పేదలకి సహాయం చేస్తూ మంచి పనులు చేస్తూ ఉండాలంట. ఆమె చనిపోతే పేతురుని పిలిపిస్తే పేతురుకి వాళ్ళందరూ వస్తారు, యోపాలో విధవరాళ్ళు. ఆ చొక్కాలు చూపిస్తారు, అయ్యా ఈ తల్లి మాకు ఈ చొక్కాలు కుట్టించిందయ్యా, మా ఆయన చనిపోతే మాకు అన్నం తీసుకొచ్చిందయ్యా, నేనున్నాను భయపడకని మాకు సపోర్ట్ చేసిందయ్యా, ఇప్పుడు ఈ తల్లి లేకపోతే ఎలాగా? అప్పుడు పేతురు ప్రార్థించి తబిత లెమ్ము అనగానే ఆమె జీవంతో లేస్తుంది. అందరూ అక్కడ యోపాలో మరణించిన తబిత లేచింది, ఇది యేసు ప్రభు శక్తి ద్వారా అని యేసు ప్రభుని అంగీకరిస్తారు. ఇది అండి క్రైస్తవులు ఒక విశ్వాసం ఎలా ఉండాలి అని ఇక్కడ తబిత ద్వారా ప్రభు మనకి చెప్తున్నారు. అపోస్తుల కార్యాలు 9:36. ఊరికే జపాలు చెప్పడం కాదు, అది ప్రక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయండి, మీ సొంత వాళ్ళకి, మీ అత్తకి మామకి సహాయం చేయండి. అది దేవుడు మనల్ని కోరుకునేది. బైబిల్లో ఏది ప్రభు చెప్పారో అలా ఉండాలన్నమాట. తర్వాత దయ కలిగి ఉండడం అన్నమాట. పరిశుద్ధాత్మ మనలో దయని పోస్తాడండి. అంటే కరుణా హృదయం, కనికరం కలిగిన హృదయం అన్నమాట. లూకా 7లో యేసు ప్రభు ఉదయాన్నే నాయిన్ పట్టణానికి వెళ్తుంటారు సువార్త బోధించడానికి. అప్పుడే నాయిన్ పట్టణ ద్వారం నుంచి బయటికి ఒక యవ్వనస్తుని శవాన్ని మోసుకొని వస్తుంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది, నేను చనిపోయి అనుకుంటా, అయ్యా నేను చనిపోయి నువ్వు ఉంటే బాగుండే, నాకు దిక్కెవరు, ఇంకా విధవరాలు ఒక్క కొడుకు చనిపోయాడు యవ్వనస్తులు. ఇట్లా ఎంతమంది ఉన్నారండి యవ్వనస్తులు, తల్లులు కష్టపడి సంపాదిస్తుంటే సిటీలకు వచ్చి తింటూ త్రాగుతూ. ఆ తల్లులకి ఎలా మీకేమైనా అవుతే ఆ తల్లి గుండె ఎలా పగిలిపోతుంది కదా ఏడుస్తూ ఉంటే. యేసు ప్రభు చూస్తారు. ఆమె అట్లా దుమ్ము మీద పోసుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ఆయన జాలిపడి కనికరించి ఏడోకమ్మా అని పాడె దగ్గరికి వెళ్ళి ఆ యవ్వనస్తుని చేయి పట్టుకొని యవ్వనుడా లెమ్ము అనగానే ఆ యవ్వనుడు లేస్తాడండి, అమ్మకి ఇచ్చేస్తాడనమాట. మన హృదయము క్రైస్తవులు ఎవరంటే జపాలు చెప్పేవాళ్ళు కాదండి, కనికరము కలవాడే క్రైస్తవుడు. ఆ దయని మనం కలిగి ఉండాలి. అందుకే మంచి సమరయుని ఉపమానం ద్వారా యేసు ప్రభు చెప్తారు, దేవుడు మీ హృదయాల్ని కరుణతో, దయతో, ప్రేమతో, మంచితనంతో, మంచిని చేయువాడు దేవునికి చెందినవాడు. ఇదే సువార్త. మీ ఇంట్లో, మీ ఇంటి ముందు రోజు అన్నం పెట్టండి, పేదవాళ్ళకి ఒక్కరికైనా పెట్టండి. యోబు అంటాడు, పేదవాళ్ళకి పెట్టకుండా ఒక్కరోజు కూడా నేను తినలేదు. యోబు 31:17లో. మీరు అలా పెడుతూ ఉండండి, మీ ఇంట్లో అది పెరుగుతుంది. సారేపత్ విధవరాలు ఏలియా ప్రవక్తకి భోజనం పెట్టినప్పుడు రోజు వాళ్ళ కుండలో పిండి, పిడతలో నూనె పెరుగుతుంది. మీరు ఏది పంచుకుంటారో అది మీకు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కనుక కనికరాన్ని కలిగి ఉండండి. ఆదిమ సంఘం ఎట్లా ఒక కుటుంబంలాగా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారో అదే ప్రార్థన అన్నమాట. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. ఇప్పుడు ముగించే ముందు నేను ఇప్పటి వరకు చెప్పింది చదువుతాను, ఇంకా మిగిలినవి రేపు ధ్యానించుకుందాం, సరేనా? ఆత్మఫలములు 3వదండి, శాంతి లేక సమాధానం. నిమ్మళమైన హృదయంను కలిగి ఉండుటను శాంతి అని పిలుస్తారు. ప్రశాంతమైన మనస్సు, నెమ్మది అయిన స్థితిని, మన హృదయము నెమ్మదిగా ఉండడం, శాంతిగా ఉండుట. ఇంగ్లీష్లో అయితే పీస్ అంటే స్టేట్ ఆఫ్ కామ్నెస్ ఆఫ్ మైండ్ అండ్ స్టేట్ ఆఫ్ క్వయట్నెస్ అండ్ ట్రాంక్విలిటీ. నెక్స్ట్ వచ్చేసి 4వది ఓర్పు లేదా సహనం అండి. శ్రమలను సహించు శక్తిని సహనము లేదా ఓర్పు అని పిలుస్తారు. లాంగ్ సఫరింగ్, ఇంగ్లీష్లో అయితే ఎబిలిటీ టు ఎండ్యూర్ లాంగ్ సఫరింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పేషెన్స్. పునీత మోనికానే ఉదాహరణ అండి. యోబు కూడా శ్రమలు, ఈ శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం. మంచితనం, పరులకు మేలు చేయుటను మంచితనము అని పిలుస్తారు. పరుల పట్ల దయ కలిగి ఉండుట. తబిత, బర్నబా, ఇంకా యేసుప్రభు అయితే ఎప్పుడూ దయ కలిగే ఉంటారు. ఆయన మనలో ఉంటే మనం కూడా అలాగే ఉంటాం.
గుడ్నెస్ మీన్స్ బీయింగ్ కైండ్ టువర్డ్స్ అదర్స్. ఇంకా 6వది దయ అండి. కనికరంను కలిగి ఉండుటను దయ అని పిలుస్తారు. కరుణా హృదయంను కలిగి ఉండుటను దయ అని పిలుస్తారనమాట. యేసు ప్రభు కనికరించి నాయిన్ వితంతు కుమారుణ్ణి బ్రతికిస్తాడు. కైండ్నెస్ ఈజ్ టెండర్ హార్టెడ్, బీయింగ్ టెండర్ హార్టెడ్, కంపాషనేట్ అండ్ సింపాథెటిక్ టువర్డ్స్ ద నీడీ. ప్రార్థన చేసుకుందామండి. ఏమని ప్రార్థన అంటే, ఇవన్నీ మాలో పోయండి ప్రభా అని. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మీరు మా హృదయాన్ని ప్రేమతో నింపండి, కరుణతో నింపండి, ఆనందంతో, సంతోషంతో, మంచితనంతో, దయతో నింపండి. మేము ఏదైతే పొందుతామో మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ మంచితనాన్ని సహాయం చేయడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను అందించడం, కరుణ కలిగి సహాయం చేయడమే అసలైన ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.